ఎన్నికల్లో వ్యాఖ్యానించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు మూసివేసి పేదల కడుపు కొట్టారని జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ విమర్శించారు. కాయా కష్టం చేసుకుని జీవించే బడుగులకు పట్టెడు అన్నం పెట్టి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ అన్నారు. పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మున్సిపల్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ పునఃప్రారంభోత్సవ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 2014-19లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంయుక్త ఆధ్వర్యంలో పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. పేదలకు కడుపు నింపేందుకు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను 2019లో అధికారంలోకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లను అణచివేశారని మండిపడ్డారు. ఈ 5 సంవత్సరాలు రాబో భవిష్యత్తులో కూడా అన్నా క్యాంటీన్లు నిర్విరామంగా కొనసాగేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. పేదల కడుపు నింపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చేస్తున్న కృషిని అభినందించారు. భోజనాన్ని ఏర్పాటు చేయడం అనేది మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చలేదేమో కానీ పెత్తందారులకి పేదలకి జరుగుతున్న పోరాటం ఇదని గత ఎన్నికల్లో చెప్పారు. పేదల మీద అంత ప్రేమ, అంత ఆప్యాయత ఉంటే ఎందుకు పేదలకి ఉచితంగా వచ్చే 5 రూపాయలకే భోజనం వచ్చే అన్నా క్యాంటీన్ మూసేశారు? ఏం కాదండ్రే ప్రజలు, వైఎస్ఆర్ అన్నా క్యాంటీన్, జగన్ అన్న క్యాంటీన్ అని పెట్టుకుంటే పేదలకు కనీసం కడుపన్నా నింపేవాళ్ళు కదా. పూర్తిగా తీసేయటం అనేది చాలా దుర్మార్గం. ఈరోజు జనసేన పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, స్థానిక శాసనసభ సభ్యులు గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ 5 సంవత్సరాలు రాబోయే తరం కూడా ఈ అన్నా క్యాంటీన్ ముందుకు తీసుకెళ్తూ ఎవరైతే ఆకలితో ఇబ్బంది పడుతున్నారో వారందరికీ తక్కువ ధరకే 5 రూపాయలకే భోజనాన్ని, టిఫిన్ని ఏర్పాటు చేసి పేదల పక్షాలను నిలబడతామని తెలియజేసుకుంటూ వారి కడుపు నింపే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎవరైతే లేమితో, దరిద్రతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరి కడుపు నింపే కార్యక్రమం, ఈ గొప్ప మహత్కర కార్యక్రమాన్ని సఫలం చేసుకుంటూ ప్రజలందరూ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, అనగాని సత్యప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిందిగా కోరుకుంటూ జై జనసేన. శ్రీ 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 గోర్లమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు అర్చకులు భాను సుధాకర్ గురుకు తెలిపారు. రేపల్లె పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ 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 బూరుగులమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈరోజు శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతం పురస్కరించుకుని అమ్మవారికి ఉదయాన్నే పంచామృత ఫలరసాలతో అభిషేకం చేయడం జరిగినది. తదనంతరం అమ్మవారికి శ్రీచక్రార్చన, విశేష కుంకుమార్చన కూడా చేయటం జరిగినది. అమ్మవారికి ఈరోజు భక్తులు కూడా విరివిగా అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి బంగారు కిరీటము, అమ్మవారికి బంగారు హారము కూడా అలంకరించడం జరిగినది. మన శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ గారు ఇచ్చినటువంటి బంగారు కిరీటం కూడా ధరించడం జరిగినది. భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థప్రసాదము స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము. కలకత్తాలో జరిగిన వైద్య విద్యార్థిని అమానుష అత్యాచారానికి నిరసనగా ఐఎంఏ ఆధ్వర్యంలో శనివారం వైద్య సేవలు నిలిపేస్తున్నట్లు ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ వసంతం వీరరాఘవయ్య తెలిపారు. 17/8/2024 ఉదయం 8 గంటల నుండి ఆదివారం అంటే 18వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల వరకు నిరవధికంగా దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ బంద్ ప్రకటించింది. దీనికి ప్రధాన కారణం ఇటీవల వెస్ట్ బెంగాల్ కలకత్తాలో జరిగిన మహిళా వైద్యురాలని అత్యాచారం చేసి నానా యాతన చేసి పుట్టుబెట్టిన దుండగల్ని శిక్షించాలని, ఇటువంటి జరగకుండా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ తగు రక్షణ వైద్యులకు ఇవ్వాలని, అలాగే దేశవ్యాప్తంగా రేపు ఉదయం కాడి